హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన టానిక్ లిక్కర్ స్కామ్ లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. 3 రోజుల పాటు జరిగిన సోదాల్లో భాగంగా కీలక విషయాలు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఈ టానిక్ గ్రూప్ లో పలువురు అధికారుల పిల్లలే పెట్టుబడులు పెట్టినట్టుగా తేలింది. అయితే ఈ స్కామ్ వెనుక అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ టానిక్ గ్రూప్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన తనిఖీల్లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ గ్రూప్ 1000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు అంచనాకు వచ్చారు అధికారులు. దాదాపు 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. దీంతో టానిక్ గ్రూప్ యజమానులపై చట్టపరమైన చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. 2017లో అనిత్ రెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి, కుప్పయ్య భారతి పేర్లతో టానిక్ లిక్కర్ మార్కులు ఏర్పాటయ్యాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్ వైన్ షాప్ కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోగా ఒకే లైసెన్స్ మీద 11 వైన్ మార్కులు నడిపిస్తున్నట్లు బయటపడింది. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టానిక్ వైన్ మార్కులు నడుపుతున్నట్లు తేలింది. ఇందులో బడాబాబుల పిల్లలు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు అధికారులు. అనిత్ రెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి, కుప్పయ్య భారతి పేర్లపై ఈ మార్కులు నిర్వహిస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ సోదాల్లో తేలింది. టానిక్ వైన్ షాపుల కుంభకోణంలో ఓ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ అధికారి, పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎంఓలో ఉన్న అధికారి కొడుకు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ అధికారి రవీందర్రావు కూతురు హారిక, అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంకారెడ్డి, రావుల శ్రవణ్ రెడ్డి పాత్రలపై కూడా ఆరా తీస్తున్నారు. అనుమతులు తీసుకున్న 6 ఏళ్లలో పెద్ద మొత్తంలో లిక్కర్ అమ్మకాలు జరిపారని దర్యాప్తులో బయటపడింది. టానిక్ వైన్ షాప్ పేరుతో సాధారణ మద్యం లైసెన్స్ తీసుకుని అక్రమంగా విదేశీ మద్యాన్ని అమ్మినట్లుగా గుర్తించారు అధికారులు. షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పేరుతో లైసెన్సులు తీసుకున్నట్లుగా తేలింది. ఇక అర్ధరాత్రి 2 గంటల వరకు అమ్మకాలు చేసుకోవచ్చన్న పర్మిషన్ ను రద్దు చేసింది ఎక్సైజ్ శాఖ. రాత్రి 11 గంటలకే వైన్ షాప్ మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్ షాపుల్లో 3 అధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. టానిక్ గ్రూప్ యజమానులతో పాటు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది.